అప్పుడున్న మెడిసిన్స్ చిటికేలో లేసే మనిషి ఈ మధ్య అది ఎక్కువగా కనపడతలేదు. అంటే మెడిసిన్ బాగా చాలా మారిపోయింది గత యాజ్ అ డాక్టర్గా మీరే ఆ మాట చెప్తే మరి దెన్ నా గుండెని ఎప్పుడు తలిచే మైనస్ ఏంటంటే డెలివరీ అయిన తల్లులు ఉంటారు. బేసిక్గా వీళ్ళకి వెనకాల ఇక్కడ హిప్ బ్యాక్ సైడ్ కింద ఎక్కువగా పెయిన్స్ వస్తా ప్రతిసారి అదే సమస్య బాధపడుతుంటారు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వంగి ఇల్లు ఉడవడం, ముగ్గులు వేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అన్నీ కూడా వంగి చేస్తాం. అసలు వంగకూడదు, ఎప్పుడు స్ట్రైట్గా కూర్చో. బాడీస్ నిజంగానే అట్లా మట్టిలో కలిసిపోతున్నప్పుడు, ఇన్ని బోన్స్ అట్లా ఊరికే వెళ్ళిపోతున్నప్పుడు దీని మీద ఎప్పుడైనా ఏదైనా చేయాలని మీకు ఏమైనా అనిపించిందా సార్? నేనేం చెప్పలేదు, ఆయనంతటా ఆయన బాడీ మొత్తాన్ని ఎనాటమీ డిపార్ట్మెంట్కి డొనేట్ చేసి నా బాడీ కూడా డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికీ చాలా మంది డాక్టర్స్ ఎంబీబీఎస్ క్వాలిఫై అవ్వాలంటే ఆ కట్ ఆఫ్ మార్క్స్తో, కొంతమంది రిజర్వేషన్స్తో ఆ ఎయిమ్ని చేస్ చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు? సో ఏదైనా మనం కావాలి అనుకుంటే దాన్ని వెనకాల పడి అది వచ్చేదాకా వదిలిపెట్టకుండా ఉంటాం, ఒక్కటే మార్గం. అన్ని స్పెషలైజేషన్స్లో మీకు బాగా నచ్చిన స్పెషలైజేషన్ ఏంటి సార్? ఆర్థోపెడిక్స్. ఇది ఎందుకు భిన్నంగా ఉంటుంది, మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఏమని చెప్తారు? జస్ట్ బికాస్ ఆర్థోపెడిక్స్ అంటే మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి సార్? FRIEND అంటే ఫెలో రెడీ ఇన్ ఎవ్రీ నీడ్ అండ్ డీడ్. ఓ మై గాడ్. నేను కూడా రిటైర్మెంట్కి గీత గీసుకుంటున్నాను. బహుశా ఇంకొక 2-3 ఏళ్లలో రిటైర్ అవుతానని చూద్దాం. సార్ మొత్తం 25 years సర్వీస్లో ఒక సర్జరీ ఫెయిల్ అవటం కానీ, లేకపోతే ఇంకో సర్జరీ చాలా కష్టమైంది, మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఇలాంటివి జరిగినాయి ఏమన్నా? ఉంటాయండి, వందలు ఉంటాయి. ఫెయిల్ అయినవి కూడా బోల్డ్ ఉంటాయి. కాకపోతే ఫెయిల్ అయినవి రాను తగ్గిపోతాయి. ఎందుకంటే అనుభవంతో ముందే తెలిసిపోద్ది మనకి. ఇది చాలా మంది ఇలా ఒప్పుకోరు సార్ యాక్చువల్లీ. నేను 2 నిమిషాలు చెప్పాను, ఆ తప్పుతోటి కొంతమంది పేషెంట్ని చంపేశాను కూడా. అంటే బికాస్ ఆఫ్ మై మిస్టేక్స్ దేర్ ఆర్ సమ్ పేషెంట్స్ హు గట్ కాంప్లికేషన్స్, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ తక్కువ నెంబర్స్. బట్ అట్టని చెప్పి నాకు ఏ కాంప్లికేషన్ రాలేదని ఎవరు అంటే అది అబద్ధం ఆడుతున్నట్టు. కాంప్లికేషన్ వస్తే, బట్ కాంప్లికేషన్లు రాను తగ్గిపోతాయి. అదే అనుభవంలో ఉన్న అద్భుతం. మీకు బాగా కిక్ ఇచ్చిన సర్జరీ ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. 4 జాయింట్లు ఆపరేట్ చేసి 2 మోకాళ్ళు 2 హిప్స్ చాలా మందిని నడిపించాను, రొమటాయిడ్ పేషెంట్స్ని. అంటే వాళ్ళు అంతమంది వీల్ చైర్లో కూర్చున్నారు, వాళ్ళందరూ లేచి తిరుగుతున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడల్లా బోల్డంత ఆనందం వస్తుంది నాకు. ఎప్పుడైనా ఈ సర్జరీ చేయలేనేమో, కొద్దిగా క్రిటికల్గా అనిపిస్తుందని ఇప్పటికెప్పుడైనా అనిపిస్తుంది? ఎప్పుడు అనిపించింది నాకు. ఫ్రమ్ ద బిగినింగ్ మొండి ధైర్యం. వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు, ఏం సార్ ఏంటంటే నేను మంచి అనుకుంటున్నాను, ఆయన హెల్ప్ చేస్తాడు, అది ఎంతమించి ఇంకేలేదు. ఆ మొండి ధైర్యంతో చాలా సర్జరీలు చేసి టచ్ వుడ్ 80% బాగా అయిపోయినాయి. చాలామంది యంగ్ చామ్స్ ఉంటారు సార్ డాక్టర్స్. కొందరు ఆర్థో సెలెక్ట్ చేసుకుంటే, కొందరు గైనిక్ అని, ఇలాంటి చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి మన డాక్టర్లో. ఆర్థో సెలెక్ట్ అయిన డాక్టర్స్ చాలామంది ఉంటారు. సబ్జెక్ట్ నేర్పిస్తున్నప్పుడు మీరు ఫ్యాకల్టీగా కూడా చేశారు ఇంతకుముందు కూడా. ఎలాంటి సబ్జెక్ట్స్ బాగా నేర్చుకుంటే మీలాంటి డాక్టర్ అవ్వగలరు అని చెప్పాలి అని అంటే వాళ్ళ కోసం ఏం చెప్తారు సార్? ఏం లేదు, ఆర్థోపెడిక్ సర్జరీ చేసుకున్న తర్వాత బేసిక్ ఏ డాక్టర్గా ఏ బ్రాంచ్ తీసుకున్నా ఒక్కటి మర్చిపోకూడదు, పేషెంట్ ఫస్ట్. అది మా ప్రిన్సిపల్ గారు ఒక ఆయన చెప్తున్నవాడు, వెదర్ యూఆర్ డాక్టర్ ఆఫ్ ఎల్లోపతి, హోమియోపతి ఆర్ నేచురోపతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ సింపతి అని. అది ఇంపార్టెంట్. సో పేషెంట్ని ఫ్యామిలీ మెంబర్ కింద చూస్తే చాలు, అన్నీ సెట్ అయిపోయి. మీలాగా పెద్ద డాక్టర్ కావాలి అని అంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏం లేదు, ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవచ్చు. బట్ ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఫస్ట్ పేషెంట్ గురించి ఆలోచించాలి. తర్వాత ఎవ్రీ ఇయర్ నేర్చుకుంటూ ఉండాలి. నాకు అన్నీ వచ్చేసి అనుకుంటే అంతే, అది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. అన్ని స్పెషలైజేషన్స్లో మీకు బాగా నచ్చిన స్పెషలైజేషన్ ఏంటి సార్? ఆర్థోపెడిక్స్. ఇదే అంతే కదా మరి, దాన్ని తీసుకున్నాను. అంటే ఇది ఎందుకు భిన్నంగా ఉంటుంది, మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఏమని చెప్తారు? జస్ట్ బికాస్ ఆర్థోపెడిక్స్ అంటే కాలేజ్ డేస్లో అంటుంటారు కదా, మా ఆర్థో గ్రేట్ అని చెప్పి కాలేజ్ లేచి నిలబెట్టచ్చు, నడిపించవచ్చు. సో అది అంతమించి ఎక్స్ట్రాడినరీ బ్రాంచ్ అని అనుకోను, బట్ నాకు చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది. సార్ చాలాసార్లు డెలివరీ అయిన తల్లులు ఉంటారు, పాపం యంగ్ పిల్లలు కూడా ఉంటారు, 30 ఏజ్లో 25 ఏజ్లో డెలివరీస్ చేస్తూ ఉంటారు. బేసిక్గా వీళ్ళకి వెనకాల ఇక్కడ హిప్ బ్యాక్ సైడ్ కింద ఎక్కువగా పెయిన్స్ వస్తూ ఉంటాయి సార్. ప్రతిసారి అదే సమస్య బాధపడుతుంటారు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. కాల్సంతా జండుబామ్ అలా రాస్తూనే ఉంటారు. ఆ పెయిన్ ఏంటి, దాని గురించి అంటే ఆడవాళ్ళకి నడుము నొప్పి అన్నది చాలా కామను, ఇండియాలో మరీ కామను. ఎందుకంటే పాప వాళ్ళు పొద్దున్న లేస్తే వంగి పనులు చేస్తారు. వంగి ఇల్లు ఉడవడం, ముగ్గులు వేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అన్నీ కూడా వంగి చేస్తారు. అది తప్పు. సో అసలు వంగకూడదు, ఎప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి, స్ట్రైట్గా నిల్చోవాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్చరల్ ప్రాబ్లము. తర్వాత ఇప్పుడు స్పైనల్ ఎనస్థీషియాకి బ్యాక్ పెయిన్కి సంబంధం లేదు. అగైన్ అదొక అపోహ. స్పైనల్ ఎనస్థీషియా చేయించుకున్నాం సార్, వెన్నుపోస ఇంజక్షన్ ఇచ్చారు, అప్పటి నుంచి ఇప్పుడు నడువు నొప్పి అంటారు, దానికి దీనికి సంబంధం లేదు. సో బేసికల్గా నడువు నొప్పి ఉన్న ఆడవాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ పోస్చరు,
కుర్చీలో కూర్చున్నా సరే వెనకాల దిండు వేసుకొని స్ట్రైట్గా కూర్చోవాలి, వంగి పని చేయకూడదు. ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే అమ్మలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక దిండు పెట్టుకొని ఆ దిండు మీద బేబీని పెట్టుకొని ఆ బేబీతో బ్రెస్ట్ ఫీడింగ్ చేయించుకోవాలి. ముందుకు వెళ్ళి బ్రెస్ట్ ఫీడింగ్ చేయకూడదు, అట్లా ముందుకు వెళ్ళకూడదు. చదివిన తర్వాత స్పైన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అది బాగా ఇంపార్టెంట్ పాయింట్. సో మెయిన్ పోస్చరు, రెండోది ఎక్సర్సైజ్. ఆ పెయిన్ ఈ 365 డేస్లో ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది చాలా ఫ్రీక్వెంట్గా, జండు బామ్ వాడుతూ ఉంటుంది. అది చేత కాస్త స్ట్రెయిన్ అయితే అలాంటి వారికి ఎట్లా సార్? అంటే ఏమన్నా బోన్ ఏమన్నా అరిగిపోయి ఉండి ఎక్సర్సైజ్ ఎప్పుడైనా బాగా అవసరమైతే ఎంఆర్ స్కాన్ తీస్తే ఏమైనా డిస్క్ అరిగి ఉంటే డిస్క్ ఆపరేషన్ చేస్తాం. బట్ 1 in 1000 మామూలుగా అయితే అక్కర్లేదు. జాతకాలని బాగా నమ్ముతారా సార్? అసలు నమ్మను. ఒక జాతకం కానీ, ఒక న్యూమరాలజీ కానీ, ఒక వాస్తు కానీ ఇంత మటుకు ఏది నమ్మకలేదు. నాకు ఉన్నది ఒకే ఒక్క నమ్మకం, మానవత్వం, మనిషి మీద నమ్మకం, అంతే, ఇంకేనా. కనీసం దేవుడిని నమ్ముతారా సార్? దేవుడిని నమ్ముతారు? దేవుడిని నమ్ముతాను, ఒక సూపర్ పవర్ ఉంది అనుకుంటాను. అంతేగాని పూజలు చేయించుకొని గుండ్లు కొట్టించుకొని అట్లాంటివి చేయను. నేను ఇంట్లో దేవుడు ఉన్నాడు, నిల్చొని ఒక దండం పెట్టి, స్వామి గివ్ మీ ద పవర్ టు హెల్ప్ ద పీపుల్ అని వస్తాను, అంతే. అంతకుమించి పూజలు పునస్కారాలు అట్లాంటివి లేనే లేవు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. పేరెంట్సే అంతనా సార్? మీ వరకు మరి మీకు ఇలాంటి అలవాట్లు వచ్చింది చిన్నప్పటి నుంచి, అది అలా ఉండిపోయింది. అండ్ సైన్స్ని ఎక్కువ నమ్మేసరికి అది కూడా ఎక్కువగా గాడ్ని నమ్మొద్దు అనుకున్నారు. దేవుడు అంటే పిచ్చ నమ్మకం వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నాకు ఎందుకు ఒక సూపర్ పవర్ ఉంది, నాస్తికుడిని కాదు, సూపర్ పవర్ ఉందని నమ్ముతా. ఆ సూపర్ పవర్ ఏంటో నాకు తెలియదు. ఆయన గైడెన్స్ ఇస్తాడు మనకి, మనకి మంచి చేస్తే మంచి చేస్తాడని నమ్మకం ఆయన. పురాణాలు నమ్ముతారా సార్? రామాయణ మహాభారతం? పురాణాలు నాకు ఇష్టం. రామాయణ మహాభారతం కొన్ని 100 సార్లు చదువుతాను, వింటాను, చూస్తాను. అద్భుతమైన దాంట్లో నుంచి బోల్డ్ అని లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాం, లైఫ్ లెసన్స్ ఉంటాయి. రామాయణం చదువుతున్నప్పుడు అనిపించిందా సార్ నిజంగా జరిగిందా? అది అసలు పట్టించుకోను, నిజంగా జరిగిందా లేదని అసలు పట్టించుకోను. డెఫినెట్గా తెలుసు, ఈవెన్ రాసినా సరే అద్భుతమైన కాల్పనికత అనిపిస్తుంది. సో కాబట్టి అది జరిగిందా లేదని అసలు పట్టించుకోను. అద్భుతమైన కావ్యం, అంతే. యంగ్స్టర్స్ ఉన్న డాక్టర్స్ ఉంటారు సార్, చాలాసార్లు కూడా కెరియర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా తొందరపడతారు. మీరే ఇప్పుడు 4 సార్లు 5 సార్లు ఫెయిల్ అయ్యాను, ఎంబీబీఎస్ దక్కించుకోవడానికి నాకు చాలా టైం పట్టిందని. ఇప్పటికీ చాలామంది డాక్టర్స్ ఎంబీబీఎస్ క్వాలిఫై అవ్వాలంటే ఆ కట్ ఆఫ్ మార్క్స్తో, కొంతమంది రిజర్వేషన్స్తో బాధపడుతూ ఉన్నారు. ఆ ఎయిమ్ని చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు సార్? ఏముంది, నన్ను చూసి నేర్చుకోండి. నేను 4 సార్లు రాశాను ఎంట్రన్స్, పట్టు వదలని విక్రమార్కులాగా. సో ఏదైనా మనం కావాలి అనుకుంటే దాన్ని వెనకాల పడి అది వచ్చేదాకా వదిలిపెట్టకుండా ఉంటాం, ఒక్కటే మార్గం, ఏం లేదు. దట్స్ ఆల్. ఏదో ఒక రోజు దేవుడు కూడా ఇసుకుబట్టి అబ్బా ఆడికి ఇచ్చేయండి రా సీట్ అంటాడు. తల్లిదండ్రులని దైవ సమానులు అంటుంటారు సార్, అలాంటి తల్లిదండ్రుల గురించి గురువారెడ్డి గారు చెప్పాలి అంటే నా అదృష్టం, నేను ఎప్పుడు దేవుడికి చెప్తాను ఆమె బ్లెస్డ్ సోల్ అని. అద్భుతమైన తల్లిదండ్రులు ఇచ్చాడు, అద్భుతమైన బ్రదర్సు, భార్య, పిల్లలు, ఒకటే స్నేహితులు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు ప్రతిరోజు ఆనందాన్ని కల్పించేవాళ్ళే. మా అమ్మ నాన్న కూడా అంతే, బోల్డ్ అంత వాల్యూస్తో పెంచారు. నాకు చదువుతో పాటు సంస్కారం నేర్పించారు. నలుగురిని ఒకేలాగా చూసే ఒక సమానత్వాన్ని, మానవత్వాన్ని నేర్పించారు. సో అన్నీ వాళ్ళిద్దరి చలవే. నాన్నగారితో ఉన్న తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? నేర్చుకున్నాను, ఆయనతో దెబ్బలు తిన్నాను, బెల్ట్ దెబ్బలు తిన్నాను. బట్ ఆయన చాలా నేర్పించాడు నాకు. అట్లానే మా అమ్మ కూడా అందరినీ, మా ఇంట్లో ఎప్పుడు 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, మా పిన్ని పిల్లలు, మా మామగారి పిల్లలు, మేము ముగ్గురే తమ్ముళ్ళు, అన్నదమ్ములు. బట్ 10 మందిని ఆమె ఒకే రకంగా చూసేది. సో అది ఆమెలో నేర్చుకున్నాను. మీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి అని అంటే మీరు కూడా ఒక మహేష్ బాబు సోల్ లాంటి వాళ్ళేమో సార్. ఆయనకి ఎంత ఏజ్ వచ్చినా ఆయన ఇంకా మిల్క్ బాయ్ ఉండటం, మీరు ఈ ఏజ్లో కూడా ఇంత హ్యాపీ సోల్గా ఉండటం, అన్నిటికంటే మించి అన్ని ఇంటర్వ్యూలో కానీ లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు నాది ఒక హ్యాపీ సోల్ అని చెప్తుంటారు. చాలా తక్కువ మంది అలాంటి తృప్తికరమైన జీవితాన్ని జీవిస్తారు సార్. మైట్ బి నేనంటూ తృప్తికర జీవితం మనలోంచి వస్తుంది. మనం అనుకున్న దాంట్లో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. నాకు అసలు దేవుడు వచ్చిన వరం అది, దాన్ని శుభ్రంగా వాడుకుంటాను. ఆ పాజిటివ్ థింకింగ్ అన్నది. నాకు డిప్రెస్ అయ్యి డల్ అయ్యే మూమెంట్స్ చాలా చాలా తక్కువ. లైఫ్లో ఎప్పుడు భయపడలేదా సార్? చాలాసార్లు భయపడతాం, బట్ డిప్రెస్ అవ్వలేదు నేను. అది మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి సార్? ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆడు నేనున్నానని చెప్పాలి. ఫ్రెండ్కి FRIEND అంటే ఫెలో రెడీ ఇన్ ఎవ్రీ నీడ్ అండ్ డీడ్. ఓ మై గాడ్. అది వైఫ్ అంటే సార్? వైఫ్ అంటే ఎప్పుడు నీతో పాటు ఉండి నీ ఎత్తుపల్లాలన్నింటినీ సమంగా చూసుకొని, నీ ప్లస్లు మైనస్లు అన్నింటినీ తీసుకొని నీతో పాటు నీకు ఒక స్నేహితురాలుగా, ఒక మార్గదర్శిగా, ఒక స్ఫూర్తిగా ఉండే ఇది వైఫ్. సార్ ఇంత సంపాదించినా కూడా గురువారెడ్డి గారు ఇప్పటికీ పొద్దున్న లేచి టై బెల్ట్ కట్టుకొని, లేదంటే చక్కగా అన్ని డ్రెస్అప్ అయ్యి కన్సల్టెంట్ మీకోసం వెయిట్ చేసే పేషెంట్స్ చాలామంది ఉంటారు. తృప్తికరమైన జీవితం ఉంది.
ప్రశాంతంగా ఇంటి దగ్గరే గడపొచ్చు కదా, స్టిల్ వై ఇది ర్యాట్ రేస్ అనొచ్చా, ఇది మీ ఇష్టం అనొచ్చా? ర్యాట్ రేస్ అంటాం లేదు, ర్యాట్ రేస్ నుంచి బయటకు ఎప్పుడో వచ్చాను నేను ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్రొఫెషన్. నేను ఓపిక ఉన్నంతకాలం చూస్తాను, బట్ నేను కూడా రిటైర్మెంట్కి గీత గీసుకుంటున్నాను. బహుశా ఇంకొక 2-3 ఏళ్లలో రిటైర్ అవుతానని చూద్దాం. ట్రైన్ చేసుకున్నారా సార్ మరి మీ తరాన్ని ట్రైన్ చేసి? ట్రైన్ చేశాను, తర్వాత వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇంకా నాకు నేనే ఏదో ఒక రోజు గీత గీసుకోవాలి. ఏం చేయాలని? బట్ ఇంకా పేషెంట్లు ఇంకా నన్నే కావాలంటున్నారు, రోజుకి ఇంకా 100-100 ఉండిపోతుంది కదా సార్ అది. సో కాబట్టి చూద్దాం. బట్ వన్స్ మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత గురువారెడ్డియే కావాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 25 ఏళ్ల జీవితంలో ఎన్నో ఎమోషన్స్, ఏమో అనుబంధాలు ఉంటాయి సార్, దాని గురించి చెప్పాలి అని అంటే? 25 ఏళ్ళు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు నాకు. నేను ప్రొఫెషనల్గా కూడా ఎంతో అదృష్టవంతుని. ఇంత స్థితికి వస్తానని అనుకోలేదు నేను. సో ఆయన అడగకుండా ఇచ్చాడు. సో అది నాకు మళ్ళీ చేతనంత వరకు సంఘానికి ఇచ్చి, ఈ సర్వజన ట్రస్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా నలుగురికి ఉపయోగపడి సెలవు. ఆ మాట అంటుంటేనే నాకు చాలా ఎమోషన్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పేరు అంటేనే ఒక ఎమోషన్ ఉండిపోయింది మార్కెట్లో. అంటే చాలామంది చాలా హోప్స్తో వస్తుంటే గురువారెడ్డి గారు ఉన్నారా అని ఆ బోర్డు చూడటం, ఆ ఆఫీస్ని చూడటం, అది ఇంకా మీరు గీత గీసేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మరి. సార్, మెడికల్ ఫీల్డ్లో ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే ఒక మాఫియానే బయలుదేరింది అని చెప్పి ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు బేసిక్గా పట్టించుకోవట్లేదని, కొన్నిసార్లు ప్రభుత్వాలు తెలిసి చేస్తున్నాయి అని చెప్పేసి, ఇలాంటి నేపథ్యంలో అప్పుడున్న మెడిసిన్స్ చిటికేలో లేసే మనిషి ఈ మధ్య అది ఎక్కువగా కనపడతలేదు. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే మెడిసిన్ బాగా చాలా మారిపోయింది గత 30-40 ఏళ్లలో. యాజ్ అ డాక్టర్గా మీరే ఆ మాట చెప్తే మరి దెన్ ప్రజల్లో మార్పు వచ్చింది, డాక్టర్స్లో మార్పు వచ్చింది. కొన్ని ప్లస్లు వచ్చినాయి, కొన్ని మైనస్లు వచ్చినాయి. మెయిన్ మైనస్, నా గుండెని ఎప్పుడూ తలిచే మైనస్ ఏంటంటే డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ పాడైపోయింది. పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం పోయింది. పేషెంట్ రాగానే డాక్టర్ వీడు నా డబ్బులు కొట్టేయడానికి ఉన్నాడు, వీడు దొంగోడు, వీడు బందిపోటు దొంగ అన్న టైప్లో ఫీలింగ్ వచ్చేసింది డాక్టర్ల మీద. దానికి కారణం సగం డాక్టర్లు, సగం పేషెంట్లు, సగం ప్రెస్ అందరూ కలిపి. సో అన్ఫార్చునేట్, అది చాలా బాధగా వేస్తుంది నాకు. ఎందుకంటే ఆ నమ్మకం ఉండకపోతే అసలు రిలేషన్షిప్ లేదు. సో కాబట్టి అది అన్ఫార్చునేట్ థింగ్ అదొకటి. బట్ డాక్టర్స్ కూడా ఇంకా రానున్న రోజుల్లో బాగా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము, ఆ ట్రాన్స్పరెన్సీ చూపించాలి, ఆ కమర్షియల్గా ఉండేది తగ్గించాలి. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు 100 మంది డాక్టర్లు చెడ్డ డాక్టర్లు 5 కంటే ఉండరు. బట్ 5 వల్ల మిగతా వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే డాక్టర్ అనేది ఒక పబ్లిక్ సర్వీస్. అది అంటే వీ లివ్ ఇన్ గ్లాస్ హౌస్. గ్లాస్ హౌస్లో ఉంటారు, నువ్వు చెత్త పనులు చేస్తే బయట వాడికి కనపడిపోవాలి. అందరూ చెత్త పనులు చేస్తుంటారు. ఇప్పుడు యావరేజ్ 100 మందిని తీసుకుంటే 10 మంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. డాక్టర్లు 100 మంది తీసుకుంటే 5 ఉంటారు. కానీ ఇక్కడ చెడ్డ పేరు ఎక్కువ బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ సార్. ఎందుకంటే వీఆర్ సపోజ్ టు బి గ్రేట్, వీఆర్ సపోజ్ టు బి బియాండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. అది మాకు ఇచ్చిన సొసైటీ ఇచ్చిన ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ తగ్గట్టుగా ఉండాలి. సార్, చాలాసార్లు చాలా డ్రగ్స్ వాడుతూ ఉంటారు మీరు. ఆ డ్రగ్స్ గురించి, ఆ ఫార్ములా గురించి మీకు తెలుసున్నా ఆ డ్రగ్స్ పనిచేస్తుందో లేదో అనే అపోహ కూడా కొన్నిసార్లు ఉంటుంటాయి. రీజన్ బిహైండ్ ఏంటంటే సార్, టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు మనిషి చాలా తొందరగా రికవరీ అవ్వాలి మెడిసిన్ ఇస్తున్నప్పుడు. అలాంటిది ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఒకప్పుడు ఆధునిక వ్యవస్థలో జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఆకులో అలమటాలో ఏవో తిన్నారు, ఏదో రికవరీ అయిపోయారు. బట్ ఈ రోజులలో ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా పేషెంట్ ఇంకా అంత సఫర్ అవుతున్నాడు. కారణం అగైన్ మల్టిపుల్ కారణాలు. ఇప్పుడు రోగాలు కూడా సాఫిస్టికేట్ అయిపోయాయి. అంతకుముందులాగా సింపుల్ వైరల్ ఫీవర్, బ్యాక్టీరియల్ ఫీవర్ కాదు. ఇప్పుడు డెంగ్యూలు, చికెన్ గునియాలు ఇట్లాంటి బోర్డులు వచ్చినాయి. సో కాబట్టి డిసీజెస్ కూడా చాలా సాఫిస్టికేట్ అయిపోయినాయి, కాంప్లెక్స్ అయిపోయినాయి. నెంబర్ 1. నెంబర్ 2, మనుషుల్లో దేహదారుఢ్యం, ఆ ఫైటింగ్ కెపాసిటీ, నిరోధక శక్తులు తగ్గినాయి. అది 2వ కారణం. 3వ కారణం వచ్చేసి పొల్యూషను ఆఫ్ ద ఎయిర్, పొల్యూషన్ ఆఫ్ ద ఫుడ్. దీనివల్ల కొంత బాడీలో హీమోడైనమిక్స్ కానీ, ఆ ఫార్మకోడైనమిక్స్ కానీ సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి ఇన్ని రకాల తేడాలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఎవల్యూషన్. సార్, ఇండియాలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు ప్రాణం పోసే దాతగా డాక్టర్లే కనిపిస్తూ ఉంటారు. పేదోడికి మాత్రం అయితే ప్రభుత్వాల మీద నమ్మకం ఉంటుంది. అంటే ఆరోగ్యశ్రీ కార్డు లాంటిదో, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నప్పుడు అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంత దరిద్రంగా ఉంటుంది అని అంటే, ఇన్ని రోజులు మారుతున్నా, బడ్జెట్లు 1,00,000 కోట్లు 3,00,000 కోట్లు పెడుతున్నా విద్య మాత్రం ప్రాపర్గా అందట్లే, వైద్యం అసలే అందట్లేదు. ఇలాంటివి చూస్తున్నప్పుడు మీ కెరియర్ అంతా చూశారు, ఇప్పుడు రిటైర్మెంట్ ఇంకో 3 years అయితే అయిపోతుంది అని అంటున్నారు. ఒక మంచి రెవల్యూషన్ రావాలి వైద్యంలో అని ఎప్పుడు అనిపించలేదా సార్? ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు ప్రతిసారి అనుకుంటాను, ప్రార్థిస్తాను.
బట్ మార్పులు ఉన్నాయి, నో డౌట్. ఇప్పుడు నేను ఎప్పుడు పాజిటివ్ చూడటం నాకు ఇష్టం. ఇప్పుడు నేను 50 ఏళ్ళ నుంచి నాకు ఊహ తెలిసి 40-50 ఏళ్ళ నుంచి ఇండియాలో గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ ఇచ్చే వైద్యం కూడా చాలా మారింది. చాలా ముందుకెళ్ళాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్. దాంతో ఇప్పుడు పేద ప్రజలకు కూడా బోల్డ్ అన్ని సదుపాయాలు పెద్ద హాస్పిటల్లో జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ పెట్టిన జీవన్ దాన్ ఇట్లాంటి తర్వాత ఇంకోటి అన్నీ కూడా చాలా ముందుకు వెళ్తున్నాం. ఏ స్టేజ్ సీఎంలో ఉన్నప్పుడు డాక్టర్స్ విలువ పెంచే విధంగా కానీ హాస్పిటల్స్లో మంచి ఫెసిలిటీస్ అందినాయని అనిపించింది సార్? ఏ ముఖ్యమంత్రి హయాంలో అనిపించింది? నాకంటే పొలిటికల్గా అంత నేను గీతకి చెప్పలేను. బట్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ టెన్యూర్, ఎవ్రీ గవర్నమెంట్ చేంజ్కి ఇంప్రూవ్మెంట్స్ కనపడుతూనే ఉన్నాయి నాకైతే. ఇంకా ప్రయాణం చేయాల్సిన దూరం చాలా ఉంది. బట్ ఇప్పుడు గవర్నమెంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, నీ రీప్లేస్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం చెత్త చెదారం పాడైపోయిందని అంటే నాకు మనసు ఒప్పదు. అక్కడ కూడా ఎక్స్పర్టీస్ ఉంది, డాక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గెటింగ్ బెటర్. అది ఇంకా జనం ఎక్కువ మనకి వాడుకోవడానికి ఇంకా బాగా చేయాలి, చేస్తారని నా నమ్మకం, ఆశ. చాలామంది డాక్టర్స్ పేరు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీకో అలా వెళ్ళారు కదా. గురువారెడ్డి గారు అంటే ఇంతకంటే ఇంకా మంచి పేరే ఉంటుంది చెప్పండి. ఎందుకు రాజకీయం వైపు కానీ లేకపోతే ఏ రాజ్యసభ లాంటివి తీసుకొని ఆ మార్పులకు దేని? మంచి క్వశ్చన్. నాకంటే చాలామంది అన్నారు పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుందని. బట్ ఐ డోంట్ నో. నాకు అంటే మీరు అన్నట్టు నేను ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి నేను చేసే ఇది నాకు ఓపిక లేదు, అంత స్తోమత లేదు. మీరు అన్నట్టు గవర్నమెంట్స్ రికగ్నైజ్ చేసి ఇతను పనికి వస్తాడని ఒక ఎమ్మెల్సీనో ఒక రాజ్యసభ ఇస్తే ఐఎమ్ ఓపెన్ టు దట్. ఇప్పటికి కూడా నేను మంచిగా ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలంటే పాలిటిక్స్లో ఉన్న పవరింగ్ ఎక్కడ లేదు. ఇప్పుడు నేను మహా అయితే మోకాళ్ళు 1,00,000 మందికి మార్చగలను, 1000 మందికి మార్చగలను. అదే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే అంటే ఫలాపేక్ష లేకుండా నాకు ఇది కావాలి, నేను ఇది సంపాదించుకోవాలి అని లేకుండా ప్రజలకు సేవ చేయాలనుకుంటే పొలిటికల్ ప్లాట్ఫాము కోట్ల మంది సేవ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ వేసామనుకోండి, కొన్ని లక్షల మంది బాగుపడతారు. ఒక బ్రిడ్జ్ వేసామనుకోండి, కొన్ని కోట్ల మంది బాగుపడతారు. అట్లాంటివి ఒక పాలసీ మేకింగ్లో హెల్ప్ చేశాను. ఇప్పుడు ఇందా మీరు అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక రాజ్యసభ ఎంపీగా అయ్యి నేను పార్లమెంట్లో ఒక పాలసీ మేకింగ్లో ఇంపార్టెంట్ డెసిషన్ చేయగలిగా అనుకోండి, కొన్ని జనరేషన్ లైఫ్స్ మారిపోతాయి. సో అంత పవరు అంత మందికి రీచ్ అవ్వడానికి ఓన్లీ పొలిటిక్స్ ఇస్ ద ప్లాట్ఫామ్. అది డెఫినెట్గా అలాంటిది నాకు దేవుడు ఇస్తే చెప్పాను. నాకు ఇంతవరకు అన్నీ దేవుడే ఇచ్చాడు, నేను అడగల. సో అలాంటిది దేవుడు ఇస్తే తీసుకొని మనం చేద్దాం. చాలామంది మీ ఇంటర్వ్యూస్ కింద రాస్తా ఉన్నారు, సార్ మీరు పాలిటిక్స్కి వస్తే బాగుంటుందని. ఎప్పుడన్నా చూసారా సార్ కామెంట్స్? అప్పుడప్పుడు చూస్తుంటాను. మీకోసం కాకపోయినా వాళ్ళ కోసం అయినా పాలిటిక్స్. నేను ఐఎమ్ ఓపెన్. నేను డెఫినెట్గా ప్రజలకు ఇంకా సేవ చేయాలని తాపత్రయం ఉంది నాకు. ఆ సేవ చేయడానికి పొలిటిక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్స్ అని నాకు గట్టి నమ్మకం. బట్ దానికోసం నేను ఎలక్షన్లో నిల్చొని వాడి మీద రాయేసి వీడి మీద రాయేసి ఆ క్యాంపెయినింగ్ ఆ క్యాన్వాసింగ్ చేసి అంత ఆర్థిక స్తోమత లేదు నా దగ్గర, అంత శ్రమ పడే ఓపిక కూడా లేదు సార్. ఎవరన్నా ఇచ్చి ఒకటి ఇచ్చి ఏదైనా దీంట్లో ఉంటే అది ఆ 5 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు కానీ ఫుల్ టైం ప్రజలకి సేవ చేయడంలో నేను సింపుల్గా రిఫ్యూజ్ చేస్తారేమో అనుకున్నా. నాకు ఎందుకు ఇవన్నీ అనుకుంటారని. లేదు. బట్ యూ హ్యావ్ అ విజన్. అంటే చెప్పే కదా, ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ విత్ దట్ ప్లాట్ఫామ్. ఐ హావ్ సీన్. చాలా హ్యాపీ సార్. అట్లీస్ట్ మీకు ఇది అయితే ఉంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు రావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాలాంటి వాళ్ళు చాలామంది కూడా కోరుకుంటా ఉన్నారు సార్. ఇంత లైఫ్ కదా సార్, మీకు చాలాసార్లు ఇది చేయలేకపోయాను అని అనిపించింది, ఏదైనా మిగిలిపోయిందా సార్ ఇంకా లైఫ్? ఏం లేదు, నథింగ్. ఎలా సాధ్యం సార్ ఇంత? ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఏం లేదు. నేను పుట్టిన పిల్లలు పెద్ద అయ్యారు, పెరిగారు, వాళ్ళు చక్కగా చదువుకున్నారు, వాళ్ళకి నేర్పించారు. నా చేత నేను సహాయం అందరికీ చేశాను. నేను తెలిసి ఎవరికి తప్పు చేయలేదు, ఎవరిని హాని చేయలేదు సార్. సో రేపు పొద్దున దేవుడు బాస్. పొలిటికల్గా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన లీడర్స్ ఎవరైనా ఉన్నారా సార్? అంతా నేను పొలిటిక్స్లో అంతగా ఫాలో అవుతాను. నేను ఇంతగా ఇన్స్పైర్ చేశానంత ఐడియాలజీ నాకు లేదు అంతగా. నాకు మా జయప్రకాష్ నారాయణ ఇష్టం. అంటే ఏది మా కాలేజ్ సీనియర్ మీ కాలేజ్ సీనియర్? మా కాలేజ్ సీనియర్, నా కాలేజీలో గుంటూరు మెడికల్ కాలేజ్. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే తన ఐడియల్స్, తన వాగ్ధాటి, తన ఎక్స్ప్రెస్ చేసే విధానం ఇవన్నీ చాలా బాగుంటాయి.
సక్సెస్ అవ్వలేని పర్సన్గా చూస్తారా, సక్సెస్ అయ్యాడు అని చూస్తారా సార్? లేదు ఎప్పుడైనా ఏ పర్సన్ నేను అట్లా చూస్తాను. సార్ సినిమాల వైపు చాలా ఆసక్తిగా ఉన్నట్టు అప్పుడు కనిపించింది ఒకప్పుడు. రాను రాను అసలు సినిమాల గురించి మాట్లాడడం కానీ సినిమాల వైపు ఆలోచించే విధంగా మిమ్మల్ని చూడలేకపోయాం. ఏమనిపించింది అసలు? నాకు సినిమాలు అంటే ఇష్టం ఇప్పటికీ, మన ఇష్టం. బట్ చెప్పా కదా, నేను పోయి మంచి మంచి క్యారెక్టర్స్లో ఫ్రెండ్స్, డైరెక్టర్ అందరూ ఫ్రెండ్స్, బంధువులు చక్కగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తాను, సినిమాని ఎంజాయ్ చేస్తాను. కానీ సినిమాలో నటించాలని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, బట్ టైం ఉండదు. ఆశ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తాను. ఐఎమ్ గ్రేట్ సినిమా లవర్. స్పోర్ట్స్ బాగా ఆడతారా సార్? స్పోర్ట్స్ టేబుల్ టెన్నిస్ ఆడతాను, క్రికెట్ ఆడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి టెన్నిస్ ఆడతాను. ఓకే, బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏది సార్? ఇష్టమైన స్పోర్ట్ టెన్నిస్. ఓకే, ఆడుతుంటారా? ఆడతాను, రోజు పొద్దున ఆడతాను. నేను మా ఆడ టెన్నిస్ ఆడతాను. ఇంట్లో ఇంతే క్యాజువల్గా ఉంటారా సార్? ఇంతే క్యాజువల్ ఉంటాను, ఇంతే జోక్లర్గా ఉంటాను. గొడవలు ఎప్పుడు అవ్వలేదు? నేను మా ఆడ మనస్పర్ధలు ఉంటాయి, అప్పుడు ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఉంటాయి. బట్ మా ఇద్దరం చాలా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు స్పేస్ ఇచ్చుకునే దాంట్లో మేము ఇద్దరం పిహెచ్డీ చేసాం. అసలు గొడవలు రాకుండా లైఫ్ అయిపోయింది అంటే యంగ్ జనరేషన్, యంగ్ కపుల్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఏమైనా అదే చెప్తాను, అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు స్పేస్ ఇచ్చుకోండి, దట్స్ ఆల్. లవ్ మ్యారేజ్ బాగుంటుందా, అరేంజ్ మ్యారేజ్ బాగుంటుందా అంటే? ఏదైనా బాగుంటుంది, ప్రొవైడెడ్ యూ అండర్స్టాండ్ ఈచ్ అదర్. బేసిక్గా వాట్ యూ బిలీవ్, లవ్ మ్యారేజ్లోనే అరేంజ్ మ్యారేజ్? మ్యారేజ్లో డౌటే ఉందంట. లవ్ మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, బికాజ్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ముందే పర్సన్ అర్థం చేసుకోవచ్చు. సో అది సంగతి. మీరే ప్రపోజ్ చేశారు అన్నట్టు విన్నాను నేను. మేము ఇద్దరం ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నాం. సో వీఆర్ హ్యాపీ. ఇద్దరు ఒకరినొకరు విడిచి ఉండరు అని చెప్పేసి విన్నాను. వీ ట్రై టు గో టుగెదర్. ఇప్పుడు బేసికల్గా డిస్కవర్ ఇండియా అని చెప్పి ప్రతి నెల 4th వీకెండ్ మేము ఇద్దరం కలిసి ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంటాం. ఒక వీకెండ్ అంతా కలిసి ప్రయాణం చేస్తాం. అమృత్సర్ చూసాం, కన్యాకుమారి, చండీగఢ్, అట్లా ఒక్కొక్క ప్లేస్ వెళ్ళి ఆ వీకెండ్ చూసుకొని వస్తుంటాం. సో ఇద్దరం ఎక్కువసేపు కలిసే ఉంటాం. ఎండ్ ఆఫ్ ద లైఫ్ అందరు ఎలా అనుకుంటారంటే ఒక ఫామ్ హౌస్, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలాంటి లైఫ్ని డిజైన్ చేస్తూ ఉంటారు. హౌ మీరు ఎలా డిజైన్ చేస్తారు? నాకు ఫామ్ హౌస్లో ప్రకృతి మధ్యలో పిట్టలు వాటి మధ్యలో ఉండాలని కోరిక ఉంది నాకు. మా ఇల్లు ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, ఊరు బయట ఉంటుంది కాబట్టి ఓకే. పొలం పని చేస్తుంటారా? పొలం పనులు ఏం చేయలేదు, నాకు ఓపిక లేదు. చూసి ఎంజాయ్ చేస్తాను గార్డెనింగ్ అది. బట్ నా కోరిక అదే, బాగా కంప్లీట్ గ్రీనరీలో రిటైర్ అయిపోవాలి. అసలు మాకు విషయం తెలియదు ఏంటంటే గురువారెడ్డి గారు పుట్టింది చిన్న పల్లెటూరా, ఎక్కడ సార్? నేను పుట్టింది గుంటూరులో. సిటీయా సార్ ఏదైనా పల్లెటూరు? గుంటూరు సిటీయే కదా అప్పుడు. బట్ మా అమ్మమ్మళ్ళూరు పల్లెటూరు, క్రోసూరు. బట్ అక్కడ 2 ఏళ్ళు పెరిగాను నేను, కాబట్టి పల్లెటూరుతో కూడా నాకు పూర్తి అనుబంధం ఉంది. గురువారెడ్డి గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, మొన్న 4 రోజులు నలుగురికి మంచి చేసి వెళ్ళిపోతాను, దట్స్ ఆల్. ఇంకేం లేదు, నో గ్రేట్ డిజైర్స్. అది కూడా గొప్ప ఆశయమే కదా సార్, మంచి చేసి చేయాలి. సింపుల్. ఇంకా చాలా చూపించాల్సినవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరికీ మంచి చేయాలనేది కూడా చాలా మంచి ఆశయమే సార్. మీకంటే చాలా చిన్నవాడిని అయినా సరే మీ ఆశయాలన్నీ, మీ కోరికలన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ. సో హ్యాపీ.